చిన్నపిల్లల ఈ బర్న్స్‌లో కూడా చాలా కామన్ ఏంటంటే వేడి నీళ్లు పడటం. దీన్ని స్కాల్డ్స్ అంటారు కూడా. సో, ఈ పిల్లల్లో ఈ వేడి నీళ్లు పడి స్కాల్డ్స్ అయినప్పుడు మోస్ట్ కామన్ చాలా వరకు అంతే చాలా ఫ్యామిలీస్‌లో చేసే తప్పేంటంటే నీళ్లు పోయకపోవటం. ఏదైనా సరే కాలినప్పుడు మనం ఏం చేస్తాము? ఏదైనా సరే ఏదైనా ఒక చిన్న నిప్పు అంటుకున్నప్పుడు ఏం చేస్తాము? నీళ్లు పోస్తాం. సో, అదే ప్రిన్సిపల్ యూజ్ చేయాలి. ఎవరికైనా వేడి నీళ్లు పడినా ఆర్ ఎల్స్ ఏదైనా మన చర్మం కాలినప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న ట్యాప్ కానీ ఆర్ ఎల్స్ ట్యాప్ లేకపోతే దగ్గరలో ఉన్న వాటర్ సోర్స్ ఏదైనా ఉంటే ఆ వాటర్ తీసుకొచ్చి వాటర్ పోయాలి. వాటర్‌తో తడపాలి ఏదైనా సరే. ఒకవేళ ట్యాప్ ఉంటే ట్యాప్ కింద ఏదైనా చెయ్యి కానీ, లేతే బాడీ పార్ట్ కానీ ఏదైతే ఉంటుందో ట్యాప్ కింద పెట్టేసేయాలి. సో, నార్మల్ టెంపరేచర్ వాటర్. ఐస్ కోల్డ్ వాటర్ కాదు, ఐస్ కాదు. నార్మల్ టెంపరేచర్ వాటర్ అది పెడితే ఏమవుతుందంటే, ఈ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ వేడిని లాగేస్తుంది. సో, ఈ వేడి లాగటం వల్ల ఏమవుతుంది? ఆ డెప్త్ ఆఫ్ బర్న్స్ డెప్త్ అంటే ఏదైతే లోతుగా కాలటం ఉంటుందో, ఆ లోతుగా కాలడం తగ్గుతది. సో, సూపర్ఫిషియల్ డీప్ బర్న్స్ అయ్యేది సూపర్ఫిషియల్ అంటే పైపైన కాలిపోతుంది. సో, పైపైన కాలిపోవటం వల్ల సింపుల్ మేనేజ్‌మెంట్ అయిపోతుంది. ఎక్కువ ఇబ్బంది ఉండదు. స్కార్స్ మరకలు పడవు. సో, ఆల్ వెరీ లైట్ మరకలు పడొచ్చు. సో, ఈ విధంగా మనము బర్న్స్ అనేది కొన్ని స్పెసిఫిక్ ప్రికాషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో స్కాల్డ్స్ ఉన్నప్పుడు. స్కాల్డ్స్ అంటే వేడి నీళ్ళ వల్ల అయిన బర్న్స్‌ని స్కాల్డ్స్ అంటారనమాట.